ఫ్రెండ్స్ 365 డేస్ ఊరగాయ ఫ్రెష్‌గా ఎలా చేసుకోవాలనేది చూపించానండి. బిజినెస్ చేసేవాళ్ళు కానీ, ఇంట్లో కానీ ఇలా చేసుకొని వాడుకోండి. ఫ్రెండ్స్ ఈరోజు డిఫరెంట్ వేలో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలా అనేది చూపిస్తున్నాను. మేము సేల్ చేస్తుంటాం కదా, రెగ్యులర్‌గా హోమ్‌మేడ్ ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉంటాము. అందులో ఒక పార్ట్ ఇది మామిడికాయ బిజినెస్ అండి. చూడండి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఈరోజు. ఈరోజైతే 60 కేజీలు పెడతా ఉన్నామండి ఒక సింగిల్ బ్యాచ్. చూడండి ఇలా రాత్రి అది నీళ్ళలో నానపెట్టేసుకొని కడిగి ఆ తడి లేకుండా ఆరపెట్టేసామండి. పొద్దున్నే ప్రతి ఒక్క కాయని తుడిచేసి నీట్‌గా ఇలా అన్నీ ఒకే సైజు ముక్కలుగా చేసుకొని అందులో ఉండే జీడి తర్వాత ఒక ప్లాస్టిక్ లేయర్ వస్తుంది కదా, దాన్ని కూడా తీసేసామండి. నేను ఇక్కడ టాటా సాల్ట్ వాడుతున్నానండి. 8 గిన్నెల మామిడికాయలు కొలతకి ఒక గిన్నె ఉప్పు అయితే సరిపోతుందండి. మీరు గ్లాస్ కొలతలకైతే 8 గ్లాసులు మామిడికాయలు పీసెస్ అయితే ఒక గ్లాస్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత తగినంత పసుపు వేసుకోండి. ప్రిజర్వేటివ్స్ లాగా పనిచేసేది ఇవి రెండే అండి. మేమైతే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఐటమ్స్ సేల్ చేస్తాం కదా, అందుకనేసి మీకు డైరెక్ట్గా అదే చూపిస్తున్నాను ఈరోజు. చూడండి ఉప్పు పసుపు వేసి ఇలా పెట్టేసుకున్నాము. దీన్ని బ్యాచ్ వైజ్గా మేము తర్వాత వీడియోలో పెడతానండి. మెంతపిండి ఆవల పిండి కూడా కలిపేసి పెట్టుకుంటాము. కలిపేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదండి చిన్న బకెటు, అందులో ఆవల పిండి కూడా కలిపేసాము. మెంతపిండి ఉప్పు పసుపు అన్నీ కలిపి పెట్టేసుకున్నాము. దాని కస్టమర్ ఫోన్ చేసి అడిగినప్పుడు బ్యాచ్ వైజ్గా మేము తర్వాత వేసి పంపిస్తుంటామండి. అది కూడా ఎలాగనేది చూపిస్తాను. నాకైతే కస్టమర్తో మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. ఎందుకంటే మనము చాలా రోజుల నుంచి పికల్లో ఈ మధ్యన ఒక వీడియో వచ్చింది కదా, పికల్లో ఉండే ఆయిల్ నుంచే క్యాన్సర్ వస్తూ ఉంది అనేసి, అందుకనే ఎందుకు ఉండేది గొడవ అనేసి ఇలా చేస్తూ ఉన్నాము. మా కస్టమర్ కూడా మనం ఫ్రెష్గా ఇచ్చినట్లు కూడా ఫీల్ ఉంటుంది. మనం మంచిగా చేస్తున్నామనే ఒక ఇది కూడా ఉంటుంది. ఏది టెన్షన్ ఉండదండి. ఇలా కూడా చేసుకోండి, అందులో తప్పేం లేదండి. చాలా టేస్ట్ అయితే ఇప్పుడే చేసిన ఫ్రెష్నెస్ ఫీల్ వస్తుందండి. ఆ కారం తర్వాత ఇంగువ ఆవాలు నూనె అనేది ఫ్రెష్గా వేసి ఇచ్చినప్పుడు ఎంత బాగుంటుందో పికల్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ వేసి ముందుగా ఆవాలు చిటపట్లాడిన తర్వాత బంద్ చేసేసేయండి. ఆయిల్ వేడి తగ్గిన తర్వాత ఇలా చూడండి, ఇందులో పసుపు ఉప్పు వేసి అల్లము వెల్లుల్లి ఈక్వల్ క్వాంటిటీలో ఒక్కొక్క కేజీ తీసుకొని పేస్ట్ చేసి పెట్టాను. ఎక్కువగా సాల్ట్ వేసి పెట్టిందండి చెడిపోదు. ఇలా సపరేట్ చేసుకొని పెట్టుకుంటాను. కస్టమర్ నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత ఇలా మిక్స్ చేసేసి చల్లగా అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు కారం పొడి ఇంగువ మిక్స్ చేసాము. అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి బేస్ ఏముంటుంది కదా, ఉప్పు పసుపు ఆవపిండి మెంతపిండి వేసింది ఇలా మిక్స్ చేసేసి యూస్ చేసుకోవడమే. మీరు ఇంటికైనా కానీ ఇలా చేసుకోండి. బిజినెస్ చేయాలనుకుంటే కూడా డీటెయిల్ ఉంది వీడియోలో, సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి.